విషయం మీద ప్రత్యేకంగా కొన్ని విషయాలు తెలియపరచడానికి పిలవడం జరిగింది. నరసాపురం పట్టణ ప్రజానీకానికి చాలా అత్యంత ఇబ్బందికరంగా ఉండేటువంటి సమస్య ఏదైనా మన టౌన్లో ఉందంటే అది డంపింగ్ యార్డ్ సమస్య. మనం చూసాం, ఒక నెలల క్రితం ముందు సుమారుగా 6 నెలల పాటు నరసాపురం పట్టణ ప్రజానీకం అందరూ కూడా నరకయాతన అనుభవించారంటే అందులో ఎటువంటి సందేహం కానీ ఎటువంటి అనుమానం కానీ లేదు. గుడి, బడి, ఇల్లు, రోడ్డు అన్నటువంటి తేడా లేకుండా అన్ని చోట్ల కూడా ఎక్కడ చూసినా చెత్తతో, ఉళ్ళు వాసనతో, దోమలతో నరసాపురం పట్టణం అంతా కూడా ఏ విధంగా అతి దారుణమైనటువంటి పరిస్థితులు కొనసాగినాయో మనందరికీ కూడా తెలుసు. అటువంటి పరిస్థితుల నుంచి నరసాపురం ప్రజానీకానికి విముక్తి కలగజేయాలి. నర్సాపూర్లో ఈ డంపింగ్ యార్డ్ సంస్థను శాశ్వత పరిష్కారం చేయకపోతే రానున్నటువంటి కాలంలో దీన్ని చేయడం అనేది అసాధ్యం అయిపోతుంది కనుక, సాధ్యం కాదు కనుక తప్పనిసరిగా దీని మీద ఇప్పుడే యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకోవాలన్నటువంటి ఒక మంచి ఆశయంతో మనం తక్షణం ఆ రోజున కూటమి ప్రభుత్వం తరఫున, అంటే మేము కానీ, రామరాజు గారు కానీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ, కూటమి ప్రభుత్వం, అదేవిధంగా కమ్యూనిస్టులు, అన్ని పార్టీలు, ఈ పార్టీలు ఆ పార్టీలు కాదు, అన్ని పార్టీల వాళ్ళు కూడా ప్రత్యేకంగా తక్షణం దీన్ని ఇమీడియట్ రిలీఫ్ నర్సాపూర్ టౌన్ ప్రజానీకానికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఎప్పుడో పూర్వకాలం ఓసూరు కుటుంబం వాళ్ళు మన నరసాపురం పట్టణానికి సుమారుగా 1 ఎకరం సుమారుగా భూమిని వాళ్ళు దానం చేయడం జరిగింది. వాళ్ళు అందులో వీళ్ళంతవరకు పార్క్ ఏర్పాటు చేయమని వాళ్ళు దానం చేసినటువంటి దాంట్లో పార్క్లో మనం ఏర్పాటు చేసాం. కాలక్రమేణా దాన్ని మెయింటెనెన్స్ లేకపోవడం మూలంగా పార్కులో కనీసం ఒక మొక్క కూడా లేకుండా అడవిలో చెట్లు, ముళ్ళ చెట్లు అన్ని, ముళ్ళ కంపలన్నీ కూడా కలిసిపోయి పార్క్ అన్నది లేకుండా అయిపోయింది. ఇప్పుడు తక్షణం డంపింగ్ యార్డు రోజుల్లో, గంటల్లో కొత్త స్థలాన్ని తీసుకుని అక్కడ ఏర్పాటు చేయడానికి కొంత సమయం పడుతుంది కనుక తక్షణం డంపింగ్ ఎక్కడో చోట చెత్త వేయాలనే ఉద్దేశంతో మనకు ఉన్నటువంటి ఆ పార్క్ ఏదైతే నిరుపయోగంగా ఉన్నటువంటి పార్కులో ఖాళీగా ఉంది కనుక అది ఎక్కడున్నారు సైట్ ఉండడం మూలంగా టెంపరీగా దాంట్లో వేసుకుందాం. తర్వాత డంపింగ్ యార్డ్కి సైట్ తీసుకున్న వెంటనే ఇక్కడ నుంచి ఇక్కడ వేసినటువంటి చెత్త కూడా అక్కడ డంప్ చేద్దాం అనే ఉద్దేశంతో ఆ విధంగా చేయడం జరిగింది. ఆ విధంగా ఆ రోజునే ఓసూరు ఫణికర్ గారు ఊటీలో ఉన్నప్పటికీ కూడా నేను ఫోన్లో మాట్లాడి పరిస్థితి ఈ విధంగా తీవ్రంగా ఉంది కనుక తక్షణం ఇమీడియట్గా ఇక్కడ చెత్త చేస్తాం, మీరు మళ్ళీ ఎటువంటి అభ్యంతరం కూడా పెట్టొద్దని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మాకు కూడా ఎటువంటి అభ్యంతరం లేదంటే తప్పనిసరిగా మరలా తర్వాత వీలైన తొందరగా దాన్ని తీయించి మళ్ళీ గతంలో లాగా కొంచెం పార్క్ డెవలప్మెంట్ చేసి పెట్టండి అని వాళ్ళు కోరటం జరిగింది. తప్పనిసరిగా ఆ విధంగా చేస్తామని వాళ్ళు చెప్పడం మూలంగా ఈ రోజున చెత్త ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నర్సాపూర్ పట్టణ ప్రజానీకానికి ఎటువంటి చిన్నపాటి చెత్త విషయంలో చిన్నపాటి ఇబ్బంది కూడా లేకుండా చెత్తను అక్కడ మనం డంప్ చేస్తున్నాం. తొందరలోనే, అంటే ఒక వారం 10 రోజుల లోపల పర్మనెంట్ సైట్ ఆల్రెడీ కూడా డిసైడ్ చేయడం జరిగింది. 2-3 సైట్లు ఇప్పటికే పర్మనెంట్గా చేయడానికి డిసైడ్ చేసాం. నేను కూటమి నాయకులతో మాట్లాడినప్పుడు కానీ, లేకపోతే కమ్యూనిస్టులతో మాట్లాడినప్పుడు కానీ, మిగిలినటువంటి పార్టీ నాయకులతో మాట్లాడినప్పుడు కానీ అందరూ నాతో చెప్పింది ఒకటే, వీలైనంత వరకు జనసాంద్రత లేనటువంటి ప్రాంతంలో, సమీపంలో ఇళ్ళు లేనటువంటి ప్రదేశంలో చెత్త వేయడానికి ఒక అనువైనటువంటి ప్రదేశాన్ని అక్కడెక్కడ దాని దగ్గరలో ఇళ్ళు లేకుండా చూడండి. ఇళ్ళు ఉంటే మన ఏరియా వాళ్ళు అందరూ కూడా పేద ప్రజానికం కనుక ఇబ్బందులు ఉంటాయి. ఇళ్ళు లేనటువంటి ప్రదేశం చూస్తే మంచిదని కమ్యూనిస్టులు కానీ, కూటమిలో నాయకులు కానీ, ఇతర పార్టీ నాయకులు కానీ అందరూ కూడా అసలు నేను కూడా కోరేది ఒకటే, మేము సెలెక్ట్ చేసినటువంటి సైట్కి సంబంధం లేనటువంటి వ్యక్తులు ఎవరన్నా అనవసరమైన న్యూసెన్స్ క్రియేట్ చేయాలన్నా, అనవసరంగా ఏదన్నా సంబంధం లేనటువంటి వాళ్ళు అక్కడికి నిర్ణయం చేసినటువంటి ప్లేసెస్లో ఎవరన్నా వచ్చి అలజడి చేయాలనుకుని చూసినా ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకోవడంలో ఎటువంటి సందేహం లేదని తెలియపరుస్తున్నాను. ఎందుకంటే మేము చూసేటువంటి సైట్ ఎక్కడ కూడా ఏ ఒక్క ఇంటికి కూడా
ఇబ్బంది లేనటువంటి సైట్ని మేము నిర్ణయిస్తాం. మేము నిర్ణయించినటువంటి రోజున కనుక ఎట్టి సంబంధం లేనటువంటి వ్యక్తులు ఎవరు వచ్చినా, వాళ్ళని ఎవరు సపోర్ట్ చేసినా ప్రభుత్వ పరంగా తప్పనిసరిగా తీవ్రమైన చర్యలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. మాకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తుంది. ఇది మా యొక్క స్వార్థం గురించో, కూటమి ప్రభుత్వం యొక్క స్వార్థమో, లేకపోతే కమ్యూనిస్టుల యొక్క స్వార్థమో, లేకపోతే మనకు నియోజకవర్గంలో ఇతర పార్టీల యొక్క స్వార్థం ఏమీ లేదు. ఇందులో కేవలం ప్రజల యొక్క శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని, ప్రజల యొక్క ఆరోగ్య విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నరసాపురం పట్టణ సమస్యను శాశ్వత పరిష్కారం చేయాలన్నటువంటి ఒక మంచి ఆశయంతో, ఒక మంచి ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం కానీ, లేకపోతే మిగిలినటువంటి పార్టీ నాయకులు కానీ, ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కానీ అందరూ కూడా పూర్తి సహకారం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం అనే సందర్భంగా తెలియపరుస్తున్నా. కనుక ఏ విధంగా మేమందరం కూడా ముందుకు సాగుతున్నాం, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ విధంగా సహకారం అందించి తీరాలని సందర్భంగా నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.